ఏం సపోర్ట్ కొడుతురా? బీసీల సపోర్ట్కి ఇట్లుంటాయి. ఇంకా కూడా ఆడ కూర్చున్న వాళ్ళు ఇద్దరు అటు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. అసాధ్యమైంది ఏది లేదు. అనుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఉదాహరణకి నేను 6 సార్లు గెలిచా. ఈ 6 సార్లు గెలవడానికి కారణం మనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణం తప్ప మరొకటి కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. డబ్బులు ఉన్నోని కాదు, అగ్రకులం కాదు, ఒక దళిత కులం నుంచి 6 సార్లు గెలిపించిన మా తమ్ముళ్ళు ఆడే రోజులు చాలామంది వచ్చారు, చూస్తున్నా నేను. సోదరులు ఒక విషయం గమనించాలి. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ప్రజల ఓట్ల ద్వారానే మనం సాధించుకోగలిగితేనే అగ్రవర్ణాలంతా కలిసి నాకు టికెట్ రాకుండా చేసినప్పుడు ఇట్లా నామినేషన్ వేస్తే బంపర్ మెజార్టీతో గెలిచాను. ఆ గెలిపించే దాంట్లో మా మల్లన్న గారు కూడా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను తెలుగుదేశంలో మంచి ఊపులో ఉన్న కాలంలో తమ్ముడు తుర్కపల్లి మండలంలో మన విద్యార్థి కమిటీకి ఆయన అధ్యక్షుడిగా కూడా పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. సోదరుల ఒక విషయాన్ని మీరు అంతా గమనించాలి. అసలు ఓటు విలువ ఎంతుందో ఒకసారి ఆలోచించారా? మన పేద ప్రజలు ఆలోచించగలుగుతున్నారా? ఆలోచన లేదు. ఒక ఓటు విలువ ఎంత అంటే నిన్న మొన్నటి దాకా కేసీఆర్ గారు ఉన్నారు, ఇవాళ ఎవరు సభ్యులైనా మరి రేపు ఇంకెవరైనా కావచ్చు. అంటే ఎవరు మారుస్తారు? ఇది ఓటు. అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశం ఓటు. అది ఉన్నోనికైనా లేనోనికైనా ఎవరికైనా ఒకటే ఓటు. ఆ ఓటు వేయటం మనం తన్నులు తినటం, ఆ ఓటు వేయటం మనకు నష్టం జరుగుతుందని చెప్పటం, ఆ ఓటు వేయటం మన బాధలు ఇబ్బందులు అదే విధంగా ఉండటం. కారణం ఏంటి అంటే విచక్షణ లేకుండా ఎవరికంటే వాడికే ఓటేసి మనం అనేక రకాల చిక్కుల్లో పడుతున్న విషయాన్ని మీరంతా గమనించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.